ప్రపంచ జానపద కళల దినోత్సవాన్ని పురస్కరించుకొని కృషి కల్చరల్ అకాడమీ గోదావరికని ఆర్టీసీ డిపో ముందు గల శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో జానపద కళోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క ఉత్సవాలను సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కోల్డ్ ఇండియా పథకాల విజేత నటులు కాశీపాక రాజమౌళి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 200 మంది కళాకారులు జానపద పాటలు, జానపద నృత్యాలను ప్రదర్శించినారు. పాల్గొన్న కళాకారులందరికీ ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేసినారు. ఈ కార్యక్రమంలో కృషి కళా సంస్థ కళాకారులు బోడకుంట వెంకట్రాజ్యం, అట్లా జగ్గయ్య, జనగామ శ్రీనివాస్, పండగ రాజేశ్వరరావు, సలిగంటి సంపత్ మొదలగు వారు పాల్గొన్నారు. ఓకే అందరూ మోడల్ 5 minutes మనకి ఎంటర్టైన్మెంట్ చేసినటువంటి స్వచ్ఛమైన జానపద కళ ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ కూడా చిన్నారి తల్లిదండ్రులకు ఆదరణ కాలేకపోయింది. ఈ సందర్భంగా జానపద కళ దినోత్సవం సందర్భంగా కృషి ఇది కాదు ఇది పురస్కారం ఇది అవుతుంది. అందరూ కూడా ప్రేమలో ఉన్నారు. ఉద్యోగులకు ప్రతి కళాకారులు కూడా దండల కంటే పూలతోనే మేము సత్కరిస్తా ఉన్నాము. ఆరేలి లక్ష్మీ కళ గౌడ్ బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా జరిగింది. తరువాత అకాల మరణం చెందడం జరిగింది. వీరు సిరిసిల్ల నుండి రావడం జరిగింది. మరి పాల్గొన్నందుకు పిల్లలు తీసుకున్నా ఒక 10 నిమిషాలు బాగా ఓకే. రెడీ వన్ మోర్ రెడీ సార్ సమీక్ష సింగిల్ రన్ చేసింది.
మీడియా తర్వాత కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత అప్పటికప్పుడు డాన్స్ చేసుకుంటూ అప్పటికప్పుడు వాటి సాహిత్యం వల్ల ఉంటుంది ఉండలేదు, కానీ వేల లైకులు వస్తున్నాయి, లక్షల లైకులు వస్తున్నాయి, లక్షలు లాభాలు తీసుకుంటా ఉన్నారు. నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఇప్పటి పాటలు కానీ ఇప్పటి అది కానీ వెనుకటి పాటలు వెనుకట మనం లేవక ముందే బాలసంతులు వచ్చేది, మనం లేవక ముందే గంగిరెద్దులు, మనం లేక ముందే గారడోలు వచ్చేది, గాన పెట్టేది, చిందు యక్షగానాలు, ఇవన్నీ కూడా నిజంగా రాను కర్మలుగా పోతా ఉన్నాయి. అలాంటి ప్రాచీన కళలను వీలైనంత వరకు అంటే ఒక కళా సంస్థ ఒక సమైక్య సంఘం ఏం బాధ్యత అంటే ప్రాచీన కళలను కాపాడుకోవడం, అంతరిస్తున్నటువంటి కళలను కాపాడుకోవడం ఉద్దేశంతో ఎంతో ప్రయాసపోవచ్చు. ఎవరినేం అడగలేదు, మాకు మేముగా చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని పిల్లలకు సర్టిఫికెట్లు మెమెంటోలు మరి సోదర కళాకారులకు సన్మాన సత్కారాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇలాంటి కళాకారులకు నిజంగా మనస్ఫూర్తిగా వచ్చిన మీ అందరికీ కూడా చేస్తూ మరి వెనకడ ఉన్నటువంటి కళారూపాలను ఏమైపోతున్నాయి, మీ పాటలను ఎటువైనారో అని చెప్తే గోరడి వెంకన్న బాబాయ్ యొక్క పాట రాసింది. నిజంగా అప్పుడు దుఃఖి ఉండేటప్పుడు మొక్క నాటేటప్పుడు మరి మూట కొట్టేటప్పుడు వాడుతున్న పాటలను ఎటువైనా ఒక పాట నేను కూడా వినిపిస్తా.